బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ అవ్వడానికి ఓటింగ్ అనే దాన్ని 2 వారాల కిందటే చేశారు. ఈ కిందలో భాగంగా ఓటింగ్ ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, అందులోనూ కంటెస్టెంట్స్ యొక్క ఏవీల తర్వాత ఒక్కొక్కల ఓటింగ్ భారీ స్థాయిలో నెలకొంటుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఎప్పట్లాగే అందరికంటే మొదటి స్థానంలో 46% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ ఏవి అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఈ రోజు ఎవరికి అందనంత ఎత్తులో కొనసాగుతున్నాడు అంటే అది మామూలు విషయం కాదండి. పల్లవి ప్రశాంత్ ఏబీలో కూడా బిగ్ బాస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడనే చెప్పాలి. ఒకానొక సమయంలో మట్టిలో మాణిక్యం అంటూ మంచి మంచి బూస్టప్ మాటలు కూడా చెప్పాడు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో కొనసాగుతుంటే రెండవ స్థానంలో శివాజీ అన్న 17% ఓటింగ్ తో కొనసాగుతున్నారు. శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ ని అందరూ టార్గెట్ చేసినప్పుడు తనకు మద్దతుగా ఉండటంతో, అలాగే శివాజీ అన్న కూడా హౌస్ లో జెన్యూన్ గా ఉండటం వల్ల ఆడియన్స్ కి బయట నచ్చి శివాజీ అన్నకు కూడా ఓటింగ్ అనేది భారీ స్థాయిలో వేస్తున్నారు. ఇక మూడవ పొజిషన్ లో 14% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ప్రిన్స్. ప్రిన్స్ కి ఏవీ ద్వారా చాలా ఓటింగ్ అయితే వస్తుంది. తన ఏవీ అయితే గూస్ బంప్స్ వచ్చే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. అంతేకాదు తను హౌస్ లో మొత్తం గేమ్స్ అన్ని కూడా జెన్యూన్ గా ఆడాడు తప్ప ఎక్కడ కూడా ఫౌల్ చేసింది లేదు. అందుకే పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ వీళ్ళ ముగ్గురిని కూడా టాప్ 3లో పెట్టాలని బయట ఆడియన్స్ వాళ్ళ ముగ్గురికి ఓటింగ్ బాగా వేస్తున్నారనే చెప్పాలి. ఇక నాలుగవ పొజిషన్ లో అమర్దీప్ 13% ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. అమర్దీప్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంత్ ని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అప్పుడుతో తన గ్రాఫ్ మొత్తం పడిపోయిందనే చెప్పాలి. ఎవరో తెలియని ప్రిన్స్ కే మూడో పొజిషన్ లో ఉంటే అందరికీ తెలిసిన అమర్దీప్ 4వ పొజిషన్ లో ఉండడం గమనార్హం. ఇక 5వ ప్లేస్ లో అర్జున్ కొనసాగుతున్నాడు. అర్జున్ కి ఇప్పటి వరకు 3.75% ఓటింగ్ జరిగింది. అర్జున్ కి మైనస్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడమే అర్జున్ కి మైనస్ అయ్యిందని చెప్పాలి. ఇక ప్రియాంక అందరికంటే చివరి స్థానంలో 3% ఓటింగ్ తో కొనసాగుతుంది. ప్రియాంకకి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని బిగ్ బాస్ తెలియజేశారు. లిస్ట్ లో అమర్దీప్, అర్జున్, ప్రియాంక ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటికి వెళ్తారనేది కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా సరే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ రోజు రోజుకి భారీ స్థాయిలో నెలకొంటుంది. మిగిలిన కంటెస్టెంట్స్ కి పల్లవి ప్రశాంత్ ఓటింగ్ మధ్య చాలా గ్యాప్ వస్తుందే చెప్పాలి. ఏదైనా సరే సెలబ్రిటీలు ఒక కామన్ రైతు బిడ్డని అందుకోలేకపోతున్నారంటే నిజంగా సూపర్ అనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన